చూద్దామండి. అలాగే విశాఖపట్నం నుంచి కృష్ణ రాస్తున్నారు. అన్నకు చెల్లెలికి ఒకే రోజు వివాహాలు చేయవచ్చునా వివరించండి అంటూ రాస్తున్నారు. ఏకోదర వివాహ విధి నిషేధాదుల గురించి ఇంతకంటే ముందు కూడా ఒకసారి మనం మాట్లాడుకున్నాం. అయినా మళ్ళీ చెప్పుకుందాం. ఏకగర్భ సంజాతులు లేదా భర్త భార్య దంపతులు, వారికి ఆ భర్తకు ఇద్దరు భార్యలు ఉన్నారు, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఏకోదరులు కారు, కానీ తండ్రి ఒక్కడే. ఇట్లాగా అనేక సందర్భాలు మనం చెప్పుకున్నాం. ఏకోదరులు అన్నప్పుడు ఒకే తల్లి గర్భంలో జన్మించినటువంటి అన్న చెల్లెలు, వీరికి ఒకే ముహూర్తంలో వివాహం చేయకూడదు, దోషము అంటుంది సంప్రదాయం. కాలామృతంలో ద్వితీయ పరిచ్ఛేదంలో దీనికి సంబంధించిన శ్లోకాలు అనేకం చెప్పబడి ఉన్నాయి. వివాహం చేసే సమయంలో ఎవరికైతే మనం వివాహం చేస్తున్నామో వారి క్షేమాన్ని కోరుతూ వివాహం ఆరంభ సమయంలో శాంతి పౌష్టికాదుల భావనలతో నాంది శ్రాద్ధం అనే శ్రాద్ధకర్మని ఆచరిస్తాం. ఆ నాంది శ్రాద్ధంలో పితృపితామహ ప్రపితామహులు పూర్వీకులు అందరూ ఆహ్వానింపబడతారు. వారందరికీ కూడా వివాహ సంకల్పం కాబట్టి పూర్తి స్థాయిలో భోజనాధికారులు ఏర్పాటు చేయకుండా మినప పదార్థంతో చేసినటువంటి అప్పడములు వడియములు వీటిని కులదేవత పక్కన ఏర్పాటు చేసి అక్కడ ఉంచి నాందిముఖ నాందిముఖ అంటూ ఇడేహి అదితేహి అంటూ మంత్రాలు చదివేస్తారు. ఆ పేర్లన్నీ చెబుతారు. అటువంటి భావన ఉన్నప్పుడు ఒక్కసారి వివాహమైన తర్వాత మళ్ళీ అదే వంశంలో మరొక వివాహం కావడానికి కనీసం 6 నెలల కాలం వేచి ఉండాలి. పితృదేవతల ఆహ్వానానికి వాళ్ళ కాల ప్రమాణాన్ని మనం మళ్ళీ పిలిస్తే రారు కదండి, మళ్ళీ రావాల్సిందే, అంతకాలము వేచి ఉండవలసిందే. కనుక వాళ్ళ కాల ప్రమాణాన్ని గణనను అనుసరించి 6 నెలలు కనీసం ఆగాలి. ఆధునికులు అనేకులు ఫాల్గుణంలో ఒకరికి, సంవత్సరం మారుతుంది కాబట్టి చైత్రంలో ఒకరికి, ఇలా కూడా చేస్తున్నారు. మరికొంతమంది ఇలాగా ఏర్పాటు చేసినప్పుడు అన్నయ్య చెల్లెలికి ఇద్దరికి చేస్తే ఈ తల్లిదండ్రులలో వాళ్ళ చిన్నాన్నలు పెద్దల నాన్నలు ఎవరైనా వేరే బంధువులు ఒకరిని కన్యాదానం చేస్తుండగా మరొకరు కన్యాదానం స్వీకరిస్తూ ఉంటారు. ఇలాంటివి కూడా ధర్మం అంగీకరించదు. అడ్జస్ట్మెంట్ల కింద అమెండ్మెంట్ల కింద ఆధునికులు చేస్తున్నారేమో కానీ ఏకోదర వివాహం మాత్రము సంప్రదాయం వీలు కాదు అంది. ఇది సమాధానం.